ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చినందున తాజా పిటిషన్ మెయింటైనబుల్ కాదని స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. రిలీఫ్ దక్కనందున జూన్ 2న తిహార్ జైలు అధికారుల ఎదుట ఆయన లొంగిపోవాల్సి ఉంటుంది. కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. తుఫాన్ కారణంగా 2 రోజుల పాటు కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా వేరువేరు ఘటనల్లో 6 మృతి చెందారు. సౌత్ కేరళలో వర్ష బీభత్సం ధాటికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో అలపుల, ఇడుక్కి, పత్తనంమిట్టలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలోని అనేక టూరిస్ట్ ప్రాంతాలను అధికారులు మూసివేశారు.